నిశ్శబ్దంగా నిద్రలో ఉన్న కాలనీలో ఒక్కసారిగా ఉరుకుల పరుగులు తీయించిన శబ్దం వెలుగులోకి వచ్చింది. బయటకు వచ్చి చూసేసరికి రోడ్ల మీదకి నీటి ప్రవాహం ఉప్పొంగుతూ వచ్చింది. ఇదే మణికొండ వాసులు అర్ధరాత్రి చూసిన భయానక దృశ్యం. సింగూరు నుంచి నగరానికి తాగునీటిని తీసుకొచ్చే ప్రధాన పైప్ లైన్ ఒక్కసారిగా పగిలిపోవడంతో వరదలా దూసుకొచ్చిన నీరు అపార్ట్మెంట్ల సెల్లార్లను ముంచెత్తింది. క్షణాల్లోనే ప్రశాంతంగా ఉన్న కాలనీ విపత్తు కేంద్రమైంది. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని మణికొండ ప్రాంతంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా భారీ శబ్దంతో పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో భారీ ఒత్తిడితో నీరు చుట్టుపక్కల వీధుల్లోకి ప్రవేశించి ఎంప్లాయీస్ కాలనీ, శివసాయి కాలనీ ప్రాంతాలను ముంచెత్తింది. సెల్లార్లలోకి వరద నీరు చేరడంతో అక్కడ పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని చోట్ల నీటి మట్టం మోకాళ్ల ఎత్తు దాటడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడ్డారు. విద్యుత్ సరఫరాపై కూడా ప్రభావం పడడంతో చీకట్లోనే సహాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. సమీపంలోనే ఉన్న పందెన్ వాగు ఈ వరదకు ఒక రకంగా రక్షణ గోడలా నిలిచింది. వరద నీరు ఆ వాగులోకి చేరడంతో మరికొన్ని కాలనీలు ముంపు నుంచి తప్పించుకున్నాయి. లేదంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. నీటి ప్రవాహం ఆగకపోవడంతో రోడ్లు కొట్టుకుపోయినట్లుగా ధ్వంసమైపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని ప్రారంభించారు. నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు వాలులను మూసివేయడం, ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యల్ని చేపట్టారు. సెల్లార్లలో చిక్కుకున్న వాహనాలను బయటకు తీసేందుకు క్రేన్లు, పంపులతో నీటిని తొలగించే పనుల్ని ప్రారంభించారు. ఇక ఈ పైప్ లైన్ సింగూరు నుంచి నగరానికి నీటిని తీసుకొచ్చే ప్రధాన లైన్ కావడంతో తాగునీటి సరఫరాపై తాత్కాలిక ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఘటనకు గల కారణాలపై విచారణ ప్రారంభించామని, పైప్ లైన్ నిర్వహణలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అన్న దానిపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తామని వెల్లడించారు.